వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఖమ్మం జిల్లా మల్లెమడుగు రెవెన్యూ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినా అందులో నాణ్యత లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ప్రజల ఇబ్బందులు, అక్కడున్న తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అందిస్తారు. గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిరుపేదలకు కావాల్సి డబల్ బెడ్రూమ్ ఇళ్లను మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలోని మాత్రం అనేక డబల్ బెడ్రూమ్ల ఇళ్లలో మాత్రం సమస్యలు మాత్రం వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మంకి కూతవేటి దూరంలో ఉన్న 60వ డివిజన్లోని డబల్ బెడ్రూమ్ మల్లెమడుగు పరిధిలోని డబల్ బెడ్రూమ్ ఇళ్లలో మాత్రం సమస్యలు మాత్రం వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వర్షం వచ్చినా సరే ఇక్కడ ఎటు వెళ్ళలేని పరిస్థితి, దారి లేకపోవడం, అదేవిధంగా వర్షం ఎక్కువ రావడం మాత్రం ఇక్కడ డబల్ బెడ్రూమ్స్ మాత్రం పూర్తిగా శిథిలావస్థలో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడవచ్చు దృశ్యాల్లో దాదాపు వర్షం వస్తే మాత్రం ఇక్కడ మొత్తం ఏదైతే ఇసుక మొత్తం లేచి డబల్ బెడ్రూమ్ మొత్తం పగులు లేవడంతో మాత్రం పూర్తిగా కనబడుతున్న పరిస్థితి మనం దృశ్యాల్లో చూడవచ్చు. దాదాపు వర్షం రావడంతో మొత్తం ఎక్కడికక్కడ అంటే నాసిరకం పనులు చేయడం వల్ల ఇట్లా జరిగిందని చెప్పి ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు దృశ్యాల్లో ఈ వర్షం రావడంతో మొత్తం పూర్తిగా అంటే పెచ్చలు వేసి పూర్తిగా ఇక్కడ లేవడంతో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వర్షం వస్తే మాత్రం నీళ్లు ఎక్కడికి పోకుండా ఇక్కడ జామ్ అయ్యి ఇట్లా పగుళ్ళు మొత్తం లేవడంతో మొత్తం పూర్తిగా బిల్డింగ్ ఖరాబ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నట్టయితే ఎక్కడ చూసినా సరే డబల్ బెడ్రూమ్లలో నాణ్యత కట్టిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ మాత్రం అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా పూర్తిగా కాంట్రాక్టుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ పూర్తిగా ఇది మొత్తం పెచ్చులేసి మొత్తం ఖరాబ్ అయిపోతున్న పరిస్థితి. నీళ్లు వస్తే కూడా ఇక్కడ మొత్తం పూర్తిగా ఆగి బిల్డింగు కూలే పరిస్థితి కూడా ఉందని కూడా ఇక్కడ డబల్ బెడ్రూమ్లో ఉన్న నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం డబల్ బెడ్రూమ్ విషయంలో మాత్రం పూర్తిగా నాణ్యత పరిమాణం లేకుండా కట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు ఇక్కడ 8 బ్లాకులు ఇక్కడ ఉంటాయి. 8 బ్లాకులు దాదాపు 199 కుటుంబాలు మాత్రం ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఇక్కడ మాత్రం వసతులు మాత్రం కరెక్ట్ లేకపోవడం వారికి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వర్షాలకు మాత్రం వెళ్ళడానికి దారి లేదు. అదేవిధంగా ఇక్కడ పక్కన చుట్టుపక్కల చూసినట్టయితే డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల కూడా పూర్తిగా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండడం అనేక రోగాలు బారిన పడి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళని చూద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇక్కడ సమస్య ఏముంది? మొన్నటి దాకా డంపింగ్ దాఖలు పడి ఒక 10 రోజులు డంపింగ్ పొగ వచ్చింది, 10-15 రోజులు. ఆ ఇబ్బందితోటి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వర్షం 2 రోజులు అయింది. 2 రోజులు వర్షం పట్టడంతో ఇక్కడ ఉన్న బిల్డింగులు మొత్తం కూడా నిండిపోయి నీళ్లు కిందికి పోక దీనికి క్వాలిటీ లేక దీనికి కరెక్ట్గా నీళ్లు పోయే పేజ్ లేక డూప్లికేట్ వర్క్ చేశారు. బిల్డింగులు కూడా పడిపోయేటట్టు ఉన్నాయి. నీళ్ళన్నీ 3 అంగుళాలు దిగిపోతున్నాయి కిందికి. రేపు ఇవన్నీ కూలిపోయేటట్టు ఉన్నాయి. జనాలు భయపడతారు. ఈ 2 రోజుల నుంచి ఇంట్లో పండుకోవట్లే ఈ భయానికి. ఈ కూలుతుందని చెప్పేసి భయానికి పండుకోక రోడ్ల మీదనే ఉంటారు జనాలందరూ. దయచేసి ఈ బిల్డింగులు వర్క్ మంచిగా చేయాలని చెప్పి, అంతే వీళ్ళకి ఇప్పుడు వర్షం వస్తే బయటికి పోవడానికి దారులు లేవు. ఇటు రామన్నపేట పోవడానికి దారి లేదు, ఇటు బీసీ కాలనీ పోవడానికి దారి లేదు. వాళ్ళకి రోడ్లు లేవు. మొక్కల్లో దిగబడుతుంది డంపింగ్లో. దయచేసి వాళ్ళకి ఎమర్జెన్సీ రోడ్లు, ఈ బిల్డింగ్ని వర్క్ తొందర చేయాల్సిందిగా కోరుతున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? మేము 10 నెలలు అవుతుందండి. ఇక్కడ ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? రోడ్డు లేదండి, ప్రజెంట్ రోడ్డు లేదు. డంపింగ్ యార్డ్ నుంచి వస్తుంటే మందు తాగేటోళ్ళు, అట్లా గంజాయి తాగేటోళ్ళు, మనకేం తెలుసు ఎవరు ఏం తాగుతాను, రోడ్ల మీద అక్కడ ఇబ్బందులు కలుగుతున్నారు. మొన్న ఇంత గొడవ అయింది. బాబు తాగుతున్నమైంది జరుగు అంటే మా మీదకి వచ్చి ఎక్కడో మీరు ఇక్కడికి వచ్చి బతుకుతాము పోనీలే అని అంటూ గొడవ 20 మంది దాకా వచ్చారు, 20-30 మంది దాకా వచ్చారు. ఇదేంది అని అంటే మీరు ఎక్కడో ఉన్నోళ్ళు అది అని. ఈ బిల్డింగులు కూడా చూస్తుంటే అసలు పైన ఉన్నోళ్ళు వెళ్ళిపోతున్నారండి. మాకు దారి లేదు, ఇచ్చి ఇల్లేంది, మేము ఉండాలా పోవాలని ఈ సొంత ఇల్లులున్నా కిరాయిలకు పోతున్నారు. ఈ వర్షాలు, ఈ దారి లేక, ఇల్లుండి కూడా సుఖం లేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి కదా, మీరు అధికార దృష్టికి తీసుకెళ్లారా? అధికారులు అంటే ఈ మధ్యనే గవర్నమెంట్ ఇంకా లేదండి, ఇంకా లేదు. ఇక మీరు ఎవరన్నా వస్తారని మేము ఎదురు చూపులు చూస్తూ అవుతుంది అంతే తప్ప ఎవరు పట్టించుకునే. గతంలో మున్సిపల్ కమిషన్ వచ్చారు, వాళ్ళు చూశారు, వెళ్ళారు, మేము వేపిస్తాము అది ఇది అని అన్నారు, కానీ ఏం పనులు ఇంకా జరగలేదు. రోడ్లు మాత్రం మాకు ఆడోళ్ళు, ఆటోళ్ళు, బండ్లు
ఉన్న ఇబ్బందులు పడుతున్నాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? ఇక్కడి నుంచి నేను ఉండబట్టి ఇప్పుడు 7 నెలలు 8 నెలలు అవుతుంది సార్. ఉంటున్నాం బాగానే ఉన్నామా కానీ రోడ్లు సరిగా లేవు. మొన్న చూడమని ఆ డబుల్ బెడ్రూమ్లో ఒక ఆయన హఠాత్తుగా పోతే కనీసానికి రోడ్డు కూడా లేక కాంప్లెక్స్ రావడానికి కూడా ఒక 2 గంటలు పట్టింది. అడ్రస్ దొరక్క రాలేదు, ఆ పానం పోయింది కూడా అప్పటికే. ఇప్పుడు సర్లేక ఎట్ల గట్ట ఉందాము, వచ్చిందిగా డబుల్ బెడ్రూమ్ అని సంతోషం కూడా లేదు సార్ మాకు. ఈ 2 రోజులకి కింద వర్షాలకే మాకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇట్లా ఉంటే మేము ఇంకా ఉండం కూడా వర్షాలు ఉంటాయి కదా, మాకు అప్పుడు ఎట్లా ఉండాలి? మేము పిల్లల్ని జల్లాలను వేసుకొని ఇందాకలా పోయి చెట్టు కింద నిలబడ్డాం. గాలి ఇంత మబ్బు పడితే భయం అవుతుంది. గాలి దుమ్ములకి ఏది ఊగుద్దో ఏం పడుతుందని భయం వేస్తుంది మాకు. పక్కన డంపింగ్ యార్డ్ ఉంది, డంపింగ్ యార్డ్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? దానివల్ల ఇబ్బంది ఉందండి. ఈ మధ్యన కొంచెం గాలి దుమ్ములకి వర్షం కింద ఎవరో మంట పెట్టి ఎట్టొచ్చిందో గాలి దుమ్ముకి పొగ వచ్చింది మాకు. ఈ డబల్ బెడ్రూమ్ మొత్తం నిండిపోయినాయి. ఇంకా అప్పుడు ఈ సార్కు ఫోన్ చేసినాం మేము. సార్కు ఫోన్ చేసి ఈ సార్ వచ్చి ఇక ఏదో నీళ్ళ ట్యాంకో ఏదో తీసుకొచ్చారంట, మరి ఏం చేశారో మాకైతే తెలియదు, మేము చూడలేదు. ఇప్పుడు మాకు ఏదైనా ఆపద వచ్చినా కూడా ఏరైనా సార్కు ఫోన్ చేస్తాము. ఇంక ఏదైనా చేసినా కూడా ఏరైనా సార్ ఎవరిని పట్టుకొని చేస్తారో ఏం కథ, మాకు మాత్రం కంప్లీట్ కావాలండి. మాకు మొత్తం 5 బ్లాక్లు మొత్తం చాలా ప్రాబ్లం ఉన్నాయండి. పైన మాత్రం ఇక వర్షం వస్తే మాత్రం చాలా ఇబ్బందిగా అవుతుంది. ఉండాలనో ఎప్పుడు పోతారో పిల్లలు వేసుకొని సంకలు వేసుకొని ఎటు ఉరకాలనో కూడా తెలియదు మాకు. మరి ఏ ఊడి కింద పడుతుంది? ఇప్పుడు కనీసం ఈ గోడ ఇట్లా పట్టుకుందామన్నా ఏ ఊడి పడుతుందని భయం వేస్తుంది సార్ మాకు. ఏ మాత్రం కూడా ఇంత పట్టు లేదండి. ఇంత చీల కొడితే ఆ చీల బయటకు ఉరికొస్తుంది, లేకపోతే ఇట్లా కొడితేనే అవతల కన్నా ఉరుకుతుంది. ఇప్పుడు కర్ర తీసుకొని పిల్లగానే నవలు పెరసకంగా కర్రతోటి ఇట్లా కొట్టాక అక్కడ కర్రే ఉరుకుతుంది అటు బయటికి. ఇంక ఏ విధంగా మేము ఇల్లు వచ్చి నేను సంబరపడాలనా, ఇల్లు రాలేదని సంతోషించాలన్నా ఏదో అర్థం కావట్లేదు. కిరాయిలు కట్టలేక ఏదో ఒకటి వచ్చిందని ఇక్కడ చేరినా కూడా మాకేమన్నా ఇంత సంతోషం లేదు. మా ప్రాబ్లం ఇదండి. మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏముందండి, రోడ్డు కావాలి. అక్కడ ఏది డబ్బింగ్ హాల్లో మాకు రోడ్డు కావాలండి, మాకు ఈ కావాలండి, మాకు అంతే. ఈ సమస్య అండి మాకు. మాకు ఇంత తప్పిడిసి అయితే ఏం లేదు సార్. ఓకే, మొత్తం చూసినట్టయితే ఏదైతే మల్లెమడుగు డబల్ బెడ్రూమ్లు ఇచ్చిన దాంట్లో మాత్రం వసతులు మాత్రం చాలా దయనీయంగా ఉన్నాయని చెప్పి ఇచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నా సరే ఇక్కడ మాత్రం ఎక్కడ అంటే నీళ్లు సరిగా లేకపోవడం, ఇంకోటి ఏంటంటే కట్టిన బిల్డింగ్ కూడా నాసిరకంతో కట్టని చెప్పి కాంట్రాక్టులు నిర్లక్ష్యం వల్లనే జరిగిందని అప్పట్లో గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మంచిగా ఇల్లు ఇవ్వాలని చెప్పింది, కానీ మాటలు చెప్పడం గారెలు చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, ఎక్కడ చూసినా సరే నాసిరకం పనులతో వర్షం వస్తే ఇక్కడ మొత్తం బేస్ మొత్తం లేచిపోయి మాత్రం ఇబ్బందిగా ఉంది. రేపటి రోజు పూర్తిగా వర్షాలు ఎక్కువ వస్తే మాత్రం కూలిపోయే పరిస్థితి ఉందని కూడా చెప్తారు. అదేవిధంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ కూడా ఉండటం వల్ల అనేక రోగాల పడి కూడా ఇటు పిల్లలు కానీ వృద్ధులు కానీ హాస్పిటల్ పాలై వేల ఖర్చు కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా సరే వసతులు సరిగా లేవని చెప్పి ఒకవైపు ఇక్కడ బాధితులు చెప్తూనే మాత్రం పట్టించుకునే పరిస్థితులు. ఇప్పటికైనా సరే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి.